కరీంనగర్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్లమెంట్ అధ్యక్షుడు వంచ శ్రీనివాస్ రెడ్డి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు చలనచిత్ర రంగంలో ఎన్టీఆర్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించారని, రాముడు, కృష్ణుడు, భీముడు, భీష్ముడు, శివుడు వంటి అనేక పాత్రలతో ప్రజల గుండెల్లో నిలిచిపోయారని అన్నారు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. పేదల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. అనంతరం అన్నప్రసాద వితరణ జరిగింది. फोटो करे मैडम महारानी చంద్రబాబు నాయకత్వం నారా లోకేష్ నాయకత్వం జై తెలుగుదేశం జోహార్ 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 జోహార్. ఈరోజు తెలుగుదేశం పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో సీనియర్ ఎన్టీఆర్ గారి జయంతి కార్యక్రమాలు ముమ్మరంగా జరుపుకున్నాం మేము. దానిలో భాగంగా ఈరోజు మార్కెట్ రోడ్లో కదా వెంకటేశ్వర స్వామి టెంపుల్ దేవాలయం పక్కన లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో సుమారు 400 మందికి అన్న వితరణ కార్యక్రమం జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలామంది భక్తులు, దేవాలయ భక్తులు, ఎన్టీఆర్ అభిమానులు, స్థానికులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఆధ్వర్యంలో ఈరోజు ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి గారి అనాథాశ్రమాలయంలో అన్నదాన వితరణ జరుగుతున్నది. ఇక్కడ స్థానిక వెంకటేశ్వర స్వామి గుడి ఆవరణలో అన్నదాన వితరణ కూడా జరుగుతున్నది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సినీ ప్రపంచంలోనే కాకుండా 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయం అంటే ఏందో నేర్పినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. నందమూరి తారక రామారావు గారు ప్రాంతీయ పార్టీలన్నీ ఏకాభిప్రాయంతో నేషనల్ ఫ్రంట్ అనే పార్టీని స్థాపించి కన్వీనర్గా భారతదేశంలోనే కాంగ్రెస్కు మరియు బీజేపీకి కాకుండా మిగతా రాష్ట్ర పార్టీలన్నీ ఏకతాటిపైకి తీసుకొచ్చి మొట్టమొదటిగా వీపీ సింగ్ని ప్రధానమంత్రి చేసిన ఘనత నందమూరి తారక రామారావుకే దక్కుతుంది. ఆయన జన్మదినం సందర్భంగా ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని నియోజకవర్గాలలో మండలంలో అందరూ కార్యకర్తలు ఘనంగా జయంతి జరుపుకున్నారని మనవి చేస్తున్నాము. ఇట్లా రొడ్డ శ్రీనివాస్, ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు.